బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అల్ కహ్హార్ 15. అల్ కహ్హార్, ఏ మనిషికి మరొకరిపై అధికారత లేదు. ఏ రాజు సజ్జనులు సాధు స్వభావులైన తన ప్రజలపై బలవంతంగా అధికారాన్ని మోపి వారిని కష్టాలు పాల్చేయలేడు. అన్యాయి హింసాత్ముడు ఎవరు రాజుగా మనజాలడు. అధికార మదాంతంతో ఘన గర్వంతో విర్రవీగిన ఫిరౌన్ అనే రాజు ఉండేవాడు. ఈజిప్ట్ ప్రజలు అనేక సంవత్సరాలు అతని కష్టాలకు కడగండ్లకు గురి అయ్యారు. ప్రవక్త మూసా అలైహిస్సలాం హితబోధను అనునయాన్ని అతను ఏమాత్రమూ లెక్క చేయక బనీ ఇస్రాయిల్ ప్రజల్ని కట్టు బానిసలుగా మార్చుకున్నాడు. ప్రజల అన్ని హక్కుల్ని స్వతంత్రాన్ని హరించి వేశాడు. తన ప్రవర్తనను మార్చుకునేందుకు విశ్వాసిగా మారేందుకు అల్లాహ్ ఫిరౌన్కు ఎంతో వ్యవధిని ఇచ్చాడు. ప్రవక్త మూసా అలైహిస్సలాంను ఆయన అలైహిస్సలాం ద్వారా అందించిన అల్లాహ్ సందేశాన్ని ఫిరౌన్ అవహేళన చేశాడు. అతని దుష్ప్రవర్తన హద్దులు మీరిపోయింది. చివరికి అల్లాహ్ అతన్ని అతని సైన్యాన్ని నడి సముద్రంలో ముంచేసి ప్రవక్త మూసా అలైహిస్సలాంను ఈజిప్టు ప్రజల్ని రక్షించాడు. అల్ కహ్హార్ అంటే దుష్ట శిక్షకుడని, పాపాత్ముల పని పట్టేవాడని అర్థం. ఎంతటి శక్తిమంతులైన రాజులైన, చక్రవర్తులైన, విశ్వాధినేతలైనా సరే పాపాలకు ఒడిగడితే అల్లాహ్ కోపానికి శాపానికి గురికాక తప్పదు. కాకపోతే అల్లాహ్ ప్రతి వారికి కొంత అవధిని ఇస్తాడు, సహనం వహిస్తాడు. అంతేగాని అమాయకులైన ప్రజల ఆక్రందనల పట్ల, వారిపై జరిగే దౌర్జన్యాల పట్ల అల్లాహ్ అజాగ్రత్తగా లేడు. ఫిరౌన్ సతీమణి అల్లాహ్ను విశ్వసించింది. తన భర్తను అనేక సార్లు అనునయించింది తన ప్రవర్తనను సరిదిద్దుకోమని. అయినా వినలేదు. చివరికి ఏం జరిగింది? అధికారం, డాబు, దర్పం, రాజరికం, సంపద సర్వం నాశనమయ్యాయి. అన్యాయము, అరాచకము హద్దులు మీరినప్పుడల్లా మనుషులు అల్లాహ్ అల్ కహ్హార్ కోపానికి గురి అవుతారు. ప్రేమ, దయకు నిధి అయిన అల్లాహ్కు కోపం వచ్చిందంటే చాలు, ప్రపంచంలోని ఎంతటి దుష్టశక్తి లేక సమూహాన్నైనా ఇట్టే మట్టి కరిపిస్తాడు. గతంలో అల్లాహ్ సందేశాన్ని ప్రబోధించిన ప్రవక్తల పట్ల అవహేళన చేస్తూ అమర్యాదగా ప్రవర్తించిన అనేక జాతులు, సమూహాలు నాశనమయ్యాయి. దీనివలన అల్లాహ్ కంటే మిన్న అయిన మరో ఏ శక్తి ఈ ప్రపంచంలో లేదని తెలుస్తుంది. అల్లాహ్ శక్తి యుక్తి ముందు మనిషి శక్తి చీమ దోమలకు ఉన్న శక్తి లాంటిదే. శైతాన్ బారిన పడి పాపాలకు పాల్పడకుండా మనల్ని అన్ని విధాలా అల్లాహే కాపాడాలని వేడుకుందాం. ఫిరౌన్ లాంటి దుష్టుల కొరకు నరకాగ్ని జ్వాలలు దహించడానికి సిద్ధంగా ఉన్నాయి. స్వయంగా మీరే ఆలోచించండి. చాలామంది విభిన్న ప్రభువులు మేలా లేక సర్వశక్తిమంతుడైన ఏకైక దేవుడు అల్లాహ్ మేలా. దివ్య ఖురాన్ 12:39.